మిరపకాయ బజ్జీ కేవలం రుచి కలిగించే పదార్థమే కాదు, సరదా కోసం తినేదే కాదు. దానిలో లోతుగా ఆలోచిస్తే చాలా గొప్ప తత్వం ఉంది. అదంతా మనం పద్యంలో చెప్పే ప్రయత్నం చేద్దామండి. 5 గంటల వేళ ఆ దారి బ్రెక్కగా చుయ్యుమనును గూబ గుయ్యుమనును. ఆ శబ్దం వినపడగానే ఇటువైపు పెడుతున్నవాడు కూడా ఆ బజ్జీల బండి ఉండే వైపుకి దారి మారుస్తాడు ఖచ్చితంగా. ఇక ఆ పైన పచ్చిమిరపకాయ కచ్చి రేపడి ఎట్లు గుచ్చి చూచుచునుండు గుండె వైపు. అది ఒక ప్రేమ బాణంలాగా గురి చూసి వదిలిపెట్టేసరికి అటువైపుకి వెళ్లకుండా ఉండలేం కదా. ఆ తర్వాత అది వేగుతూ ఉంటే ఆ ధ్వని వేరు, ఆ వాసన కూడా వేరు. నిజానికి శనగ కవచముని సలసల